రోజు పడిద్దరాజు వారసత్వమైనటువంటి మీ ఆర్యవంశీయులందరం కూడా 6వ తారీఖు నాడు సాయంత్రం 9 గంటల తర్వాత అంటే సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు జోగడుకున్న తర్వాత గంగ స్నానానికి ఎప్పటిలాగే మేము మా ఆచారంలో భాగంగా ఆదిమడుగని ఊరుకు 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడ పడిద్దరాజు గతంలో స్నానం చేసినటువంటిగా అని మా పెద్దలు చెబుతూ వస్తున్నటువంటి క్రమంలో మేమందరూ కూడా పడిద్దరాజును తీసుకొచ్చి ఇప్పుడు మా పడిగలతో అందరం కూడా ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం ఇక్కడ పూజా కార్యక్రమం చేసుకొని అందరూ కూడా స్నానం అనేది చేసుకొని పోవడం జరుగుతూ ఉంది. ఇది మా ఆచారంలో భాగంగా వస్తూ ఉన్నటువంటి పరిస్థితులను తెలియజేస్తూ ఉంది. సుమారుగా ఈ గంగ స్నానానికి ఎంతమంది జనాలు వచ్చి ఉంటారు సార్? అంటే ఇక్కడ వచ్చే అటువంటిది కూడా ఆర్యవంశీయులకు సంబంధించినటువంటి ఆడబిడ్డలు, తర్వాత వడ్డెలు, మా తలపతులు ఉన్నటువంటి వడ్డె బాలలు అనేటువంటిది మాత్రమే వస్తూ ఉంటాం. ఏదున్నా వంశపరంగా ఉన్నటువంటి వాళ్ళమే వస్తూ ఉంటాం తప్పితే భక్తులు కానీ వేరే వాళ్ళు కానీ రాకుండా ఉంటారు. మిగతా అందరూ కూడా అక్కడ జాతర ప్రాంగణంలో చూస్తూ ఉంటారు. ఇప్పుడు గంగా స్నానం చేసుకొని పోయే క్రమంలో యథావిధిగా మళ్ళీ భక్తులందరూ దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది.